హలో అండి అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, అది ఎండిఎఫ్ బేస్ అండి. స్క్వేర్ తీసుకున్నాను, అది హోల్ పిల్లర్ అంటారు. B7000 గ్లూ రబ్బర్ బ్యాండ్. ఈరోజు మీకు సింపుల్గా ఇంట్లోనే ఎలా రబ్బర్ బ్యాండ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నానండి. ఎండిఎఫ్ బేసే కాకపోయినా సరే ఓహెచ్పి షీట్ మీద అయినా చేసుకోవచ్చు మనము. నా దగ్గర బ్యాండ్ అటాచర్స్ లేవండి, అందుకని చెప్పి హోల్స్ పెట్టి నేను థ్రెడ్తో కుట్టేసి రబ్బర్ బ్యాండ్ చేస్తున్నాను. ఎలా అయినా చేసుకోవచ్చు. స్టార్టింగ్లో అందరూ ఇలానే చేసేవాళ్ళు, తర్వాత బ్యాండ్ అటాచర్స్ రావడంతో అవి పెట్టి చేస్తున్నారు. నా దగ్గర ప్రస్తుతానికైతే లేదు. ఇది మామూలుగా గిఫ్ట్గా ఇస్తున్నాను కాబట్టి ఇలా చేశాను. చూస్తున్నారు కదా, అట్లా సమానంగా 2 హోల్స్ పెట్టుకోనండి. దాని మీద రబ్బర్ బ్యాండ్ పెట్టేసి థ్రెడ్తో ఒక 5-6 లైన్స్ తీసుకొని అలా కుట్టేసుకోనండి. కుట్టేసుకున్నాక బాగా కదలదు, ఇంకా అసలు మనకు ఊడమన్నా కానీ ఊడదు. చూసినారు కదా, దాన్నేమో B7000 గ్లూ అంటారు. నేను ఏమేమి తీసుకుంటున్నానంటే, నేను 2 బ్రైడల్ సెట్స్ చేశాను వీళ్ళకే. ఆ రెండింటికి కాంబినేషన్ ఒక రబ్బర్ బ్యాండ్ కాబట్టి ఆ 2 కలర్స్ అనేది యాడ్ చేస్తున్నాను. స్క్వేర్లో స్కై బ్లూ అండ్ మెరూన్ కలర్, ఈ 2 తీసుకుంటున్నానండి. ఇంకా 3mm రౌండ్, 4mm రౌండ్ అనేది ఏదో ఒక కలర్ తీసేసుకుంటున్నాను. చూసినారు కదా, ఫస్ట్ ఏమో నేను B7000 గ్లూ అనేది చుట్టూరు 4 వైపులా 4 వైపులా పెట్టుకున్నానండి. ఆ పెట్టుకున్నాక మనం స్కై బ్లూ కలర్ అనేది స్టిక్ చేస్తున్నాను నేను వరుసగా. చూసినట్టు వీడియో మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుందండి. ఏదైనా సరే మధ్యలో స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు అర్థం కాదు. ఖచ్చితంగా వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి అండి. చూసినాక ఒకదాని తర్వాత ఒకటి మనము స్టిక్ చేసుకుంటూ రావాలి. గ్యాప్ ఇవ్వద్దండి, గ్యాప్ లేకుండా స్టిక్ చేసుకోండి. ఒకవేళ గ్యాప్ వస్తే మనం మిడిల్లో 3mm రౌండ్ పెట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, అట్లా నా 4 సైడ్స్ 4 వస్తాయి అండి. నేనైతే అలా డిజైన్ చేసుకున్నాను. లేదా అంటే స్కై బ్లూ రెడ్ అలా అయినా పెట్టుకోవచ్చు. మొత్తం స్కై బ్లూ పెట్టుకొని మిడిల్లో రెడ్ పెట్టుకోవచ్చు, ఎలా అయినా పెట్టుకోవచ్చు. నేనైతే మొత్తం అంటే సైడ్స్ మొత్తం ఏమో స్కై బ్లూ ఇచ్చాను, మిడిల్లో రెడ్ ఇచ్చానండి. చూస్తున్నాను కదా, ఇంకంత అలా సింపుల్గా పెట్టుకుంటూ రావడమేనండి. ఇది చాలా చాలా సింపుల్ డిజైన్, ఎవరైనా చేసుకోవచ్చండి. ఇవే కాకపోయినా సరే మగ్గం వర్క్ మెటీరియల్ ఉంటుంది. మగ్గం వర్క్కి ఇప్పుడు ఇవి కూడా వాడుతున్నారు, ఫిట్టింగ్ స్టోన్స్. ఇంతకుముందు అయితే పైన గోల్డ్ కలర్ అనేది లేకుండా మామూలు స్టోన్స్ వస్తాయండి, వాటితోనైనా చేసుకోవచ్చు. వాటితో అయితే ఓహెచ్పి షీట్ మీద అయితే చాలా బాగా వస్తుంది. అది కూడా ఎప్పుడైనా చేసి చూపిస్తాను. అవి కూడా ఉన్నాయి, శారీకి తెచ్చాను, అవి కూడా ఉన్నాయి, చేసి చూపిస్తానండి. చూస్తున్నారు కదా, అవి సర్చ్ చేసుకోండి. గ్యాప్ అనేది ఫిల్ అయిపోతుంది, స్టోన్ అనేది పట్టలేదు కాబట్టి మనం దాని తర్వాత ఒకటి అలా సర్చ్ చేసుకుంటూ వస్తే గ్యాప్ అనేది పూర్తిగా ఫిల్ అయిపోతుంది. మీరు చూస్తే లాస్ట్లో గ్యాప్ అనేది కూడా ఏం కనిపించదు. నేను సర్చ్ చేసి చూపిస్తానండి. చూసినాను కదా, ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేదు. ఇప్పుడు మిడిల్లో రెడ్ కాదు మెరూన్ కలర్ అనేది పెట్టుకుంటున్నానండి. నేను 2 బ్రైడల్ సెట్స్ అనేవి చేశాను. 2 బ్రైడల్ సెట్ మేకింగ్ వీడియోస్ అన్నీ నేను పోస్ట్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి బడ్జెట్లో చేయించుకోవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నాది వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నానండి, దానికి వాట్సాప్ చేయొచ్చు. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ కొట్టట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి, నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, అలా స్టిక్ చేసుకుంటూ రావాలండి. మొత్తం 4 సైడ్స్ రెడ్ పెట్టుకున్నాను, మిడిల్లో గ్యాప్ వదిలిపెట్టుకున్నానండి. ఎందుకంటే 3mm స్టిక్ చేసుకుందామని. గ్యాప్లో మనం 3mm స్టిక్ చేసుకోవచ్చు. మిడిల్లో నేను గ్రీన్ కలర్ స్టిక్ చేశాను. మేబీ అన్నిటి మీదకి వాడుకోవచ్చు అన్నట్టు. అది యూఎస్లో కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం ఎప్పుడు 1 ఇయర్కి ఒకసారి చేయించుకుంటారంట. సో అన్నిటి మీదకి ప్రస్తుతానికి 1-2 అట్లా చేయించుకుంటాం మేమన్నారు. సో అందుకే అన్నిటికీ యూజ్ అయ్యేటట్టు అలా చేశానండి. వీటితో పాటు సారీ బ్రోచెస్ కూడా వాళ్ళు చేయించుకున్నారు. వాటి మేకింగ్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తానండి. దాని తర్వాత ఒకటి ఖచ్చితంగా మాత్రం నా ఛానల్ని ఫాలో అవ్వండి. నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను, షార్ట్ వీడియో. దాంట్లో ఆఫర్ పెట్టానండి. అక్టోబర్ 31 వరకు ప్రతి సెట్ మీద ఆఫర్ ఉంటుందండి ఖచ్చితంగా.
మీకు ఎవరికైనా కావాలి యూజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చండి. అక్టోబర్ 31 వరకు ఈ 2 months ఆఫర్ అనేది ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసినారు కదా, లాస్ట్లో ఒక పిక్ యాడ్ చేస్తాను. టోటల్ మొత్తం కంప్లీట్ అయ్యింది. మీరు ఎలా ఉందో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. హ్యాపీ వినాయక చవితి. అంటే నాది శుక్రవారం పోస్ట్ లేదు, పండుగ శనివారం కాబట్టి ముందుగా చెప్పేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్